ఎవరన్నా ఏదన్నా విలువైన గిఫ్ట్ ఇచ్చిరా మీకు? విలువైన గిఫ్ట్ అంటే ఇచ్చారు బాబు. అది చెప్పుకోవాలనో చెప్పుకోకూడదో నాకైతే మీరు ఏం తెలియటం లేదు. చెప్పాలనుకుంటారో ఏం చెప్పుకోవద్దు అనుకుంటారో నేనే చెప్తా. ఏది నానిగారిదా మీరు అనేది? నానిగారినా? హీరో నానిగారు. హీరో నాని గారు. ఆ. నానికి ఇచ్చిన గిఫ్ట్ గురించి చెప్తా. నాకు తెలుసు అది. మీరు చెప్పాలనుకుంటారా చెప్పండి, లేకుంటే నాకు తెలుసు. నేను చెప్పాలా? చెప్పడం బాగుంటుందా బాగుండదా అని నేను అనుకుంటున్నాను. అంటే నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది, మరి నేనైతే అడుగుతా. మీరు చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం. అది డైలమాలో ఉన్నా చెప్పచ్చునా చెప్పకూడదా అనే ఒక డైలమాలో. మంచి పని చేస్తేనేమో, నాన్నగారు మంచి పని చేస్తేనేమో చెప్పండి, నాన్నగారు మంచి పని చేయకుండా చెప్పకండి. అయ్యి బాబా, అది మంచి పని బాబు, మంచి పని కాదని నేను ఎట్లా అనుకుంటాను. చెప్పండి. ఆ రోజు అక్కడ స్టేజ్ ఎక్కడో జనాలలో ఉన్న దాన్నే చూసి, హీరోయిన్ చూపిస్తే నన్ను చూసి బామ్మ నన్ను ఆశీర్వదించడానికి వచ్చారా అన్న వ్యక్తి మంచి వ్యక్తి కాదని నేను ఎట్లా అనుకుంటానయ్యా. ఆ వ్యక్తి, ఆ మహానుభావుడు. నేను హిట్ 3 సినిమా షూట్కు నాకు డైరెక్ట్గా దీని నుంచి పిలిచారు. వాళ్ళు 5,000 ఇస్తామన్నారు. అదంతా అది మామూలే. అది మనం షూట్ చేసుకున్నందుకు మనం పేమెంట్ తీసుకుంటాం, అదంతా ఇదే. ఆయన షూట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి, షూట్ అయిపోయిన తర్వాత నాని బాబు ఒక ఫోటో అని అంటే, రమ్మా తీసుకుందాం రా బామ్మ అని చెయ్యి ఇట్లా మీద వేసుకొని తీసుకున్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 అడుగులు నడిచిన తర్వాత వాళ్ళ పిఏను, పక్కన పిఏ ఉన్నారు, పిలిచారు. అక్కడ దూరంగా ఉంటే ఇట్టమ్మని పిలిచారు. చెప్పండి సార్ అంటే, 10,000 క్యాష్ ఉందా నీ దగ్గర అని అన్నారు. ఇలా చూసుకొని 10,000 లేదు, కొంచెమే 4-5 ఉంటుందేమో అని అంటే, బామ్మ మీకు ఫోన్పే ఉందా అని అన్నారు. నన్ను అడిగారు. ఉంది బాబు అని అన్నాను. నాకు అప్పటికే ఏంటో నాకు అర్థం కాలే. అంటే కొంచెము మైండ్ అంతా ఏదప్ప ఎందుకు అని, ఏమిటి ఒకవేళ నాకు ఇచ్చే పేమెంట్ ఇప్పుడు వెంటనే ఇప్పించాలని అనుకుంటున్నారా, కానీ అడిగే ధైర్యం లేదు. ఏమిటి ఎందుకు, నాలో నేనే డైలమా అవుతున్నా. సరే ఫోన్పే చెయ్యి, బామ్మకు 10,000 ఫోన్పే చెయ్యి నంబర్ తీసుకొని అని ఆయనకు చెప్పి, నా పక్క తిరిగి, మీ మనవడు మీకు చీర కొనుక్కోమని ఇస్తున్నాడు, మీరు చీర కొనుక్కోండి బామ్మ అని అన్నారు. నేను తబ్బిపోయి ఏం చెప్పాలో నాకేం అసలు అర్థం కాలేదు. సరే బాబు తప్పకుండా అని అన్నాను. తర్వాత ఇంకా 2 అడుగులు దగ్గరికి వచ్చి ఆడ కారు ఎక్కించేసి వెళ్ళిపోయారు. అందుకే నాని బాబు, నాని అనే పేరు నేను పెట్టుకున్నాను. అంతటి అంటే